హే బెస్టీస్, వెల్కమ్ టు ట్రయో క్వీన్ వీస్. మేము షీన్ అని ఒక యాప్లో డ్రెస్సెస్ ఆర్డర్ చేసాము. సో పార్సల్ ఇప్పుడే వచ్చింది, మీకు కూడా చూపిస్తాము. వెయిట్ చేయండి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు ఈ యాప్లో డ్రెస్సెస్ ఆర్డర్ చేసాము. ఇదేం ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు మేము డ్రెస్సెస్ ఆర్డర్ చేసాము. సో ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. షీన్ హాల్ అనుకోండి. ఇది వేసుకున్న తర్వాత మేము పిక్చర్స్ పోస్ట్ చేస్తాము. ఫీడ్బ్యాక్. యా, దిస్ ఇస్ మై అనుకుంటా. ఇది నాదే. ఓ యా, క్యూటా. ఇది నాదే గైస్. క్రాప్ టాప్ లాగా కొంచెం స్లీవ్లెస్ ఉంది, లేదు అట్లుందన్నమాట. అది నాది. మేము వేసుకున్న తర్వాత ఫొటోస్ పెట్టి మేము ఏమంటారు రేటింగ్ కూడా ఇస్తాం అనమాట ఒక డ్రెస్కి. బట్ ప్రస్తుతానికి చూపిస్తున్నాను నేను డ్రెస్సెస్. ఓ, ఇది టామ్సీ డ్రెస్. లైక్ డెనిమ్ లాగా ఉంది క్లాత్, కానీ కాదు, చూడడానికి లుక్ మాత్రం డెనిమ్ ఉంది. యా, నైస్. ఇది నా డ్రెస్. గుడ్ పార్ట్ ఏంటి తెలుసా, వాళ్ళు ఎవ్రీ డ్రెస్కి ఇట్లా కవర్స్ ఇస్తారనమాట. మేము ఈ కవర్స్ని దేనికి పడితే దానికి వాడుతూ ఉంటాం, ఎస్పెషల్లీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. ఇది నా డ్రెస్ గాయ్స్. ఇందులో కలర్స్ చాలా ఉన్నాయని ఎందుకో ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నా. యా, క్లాత్ అయితే బాగుంది చాలా. ఇంకా ఇది మాది కాదు. యా, ఇది కూడా నాదే. ఎందుకో గైస్ తెలియదు కానీ ఈసారి తెలియకుండానే నేను టామ్సీ అన్ని బ్లూ కలర్స్ చూస్ చేసుకున్నాం. అది ఎందుకు అని తెలియలేదు, అంటే కావాలని చేయలేదు. నార్మల్గా ఎప్పుడు చూసి వేరే వేరే కలర్స్, ఒక ప్యాటర్న్లో వేరే వేరే కలర్స్ తీసుకుంటాం. ఈసారి తెలియకుండా ఇద్దరం అన్ని బ్లూ చూస్ చేసుకున్నాం గైస్. ఇది ఒక సింగిల్ పీస్ స్లీవ్లెస్ అనమాట. బాకేమో ఇట్లా వచ్చింది. మేము తర్వాత వేసుకొని పిక్చర్స్ పోస్ట్ చేస్తాం. ఇదైతే యాక్చువల్లీ నేను గ్రీన్ తీసుకుందాం అనుకున్నా, కానీ మర్చిపోయి మళ్ళీ బ్లూనే పెట్టినా గైస్, ఎందుకో తెలీదు. ఇది మాది కాదు. యా, ఇది ఇంక ఇది టామ్సీ డ్రెస్ అనుకుంటున్నా, చూద్దాం. ఎవరు నాదా తెలీదు చూసే వరకు. ఓ, ఇది నాదే. ఇదేదో కొరియన్ స్టైల్ ఉందని చెప్పి మన వాళ్ళు ఎవరో వేసుకున్నారు బెస్టీస్, లైక్ మన యాక్ట్రెస్ ఎవరో వేసుకున్నారు. అంత గుర్తులేదు, కానీ క్లాత్ అయితే ఆసమ్ ఉంది. లైక్ నేను ఇందాక డెనిమ్ టైప్ టామ్సీ ఉందని చెప్పినా కదా, సేమ్ అదే క్లాత్. యా, చెప్పినా కదా అన్ని బ్లూజే ఉన్నాయి, ప్లీజ్ ఏమనుకోకండి. ఇది టామ్సీది, లైక్ ఏమంటారు దీన్ని, జంప్ సూట్ లాగా, కానీ షార్ట్. లైక్ జంప్ సూట్ మనం లాంగ్ ఉంటాయి కదా, ఇది షార్ట్ జంప్ సూట్, కానీ చూడడానికి అయితే ఏమంటారు ఫ్రాక్ లా ఉంది, కానీ కాదు, ఇది జంప్ సూట్. ఇది కూడా బ్లూనే. బ్లూ అంటే మా ఫేవరెట్ కలర్ అనుకోకండి, తెలియకుండా అట్లా అన్ని బ్లూస్ అయిపోయినాయి. ఇది ఒక్కటే డిఫరెంట్ కలర్. ఇది టామ్సీ డ్రెస్ రెడ్ది. మేము ఎందుకు ఆర్డర్ చేసుకున్నామంటే టామ్సీ ఇప్పటి వరకు అసలు ఏ ట్రిప్స్కి వెళ్ళలేదు. నేను ఆల్మోస్ట్ యూరోప్ కొంచెమనే తిరిగిన, అది అస్సలు తిరగలేదు. సో ట్రిప్స్కి వెళ్దాం అన్నట్టుగా కొనుక్కున్నాం. బట్టలు కొనుక్కున్నాం, కానీ ట్రిప్స్కి వెళ్తామో లేదో తెలీదు, కొనుక్కున్నాం అంతే. ఓకే, అన్నీ వేసుకొని తర్వాత మేము ఫీడ్బ్యాక్ ఇస్తాం గైస్. బాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ డ్రెస్. సో కొంచెం బాగుంది ఇది. నేను కొంచెం జబ్బీ ఉంది అని నేను ఇప్పుడు దాకా ఇలా డ్రెస్ బై చేయట్లేదు. బట్ ఇప్పుడు నాకేదో బై చేయాలి అని అనిపించింది. బట్ ఇది అంత టైట్ ఏం లేదు, కొంచెం లూజ్ ఉంది. సో జంప్ సూట్ లాగా వచ్చింది. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో అవుట్ ఆఫ్ 10 7.5 ఐ విల్ గివ్. ఓకే, బెస్ట్ ఈస్ దిస్ మై ఫస్ట్ అవుట్ఫిట్. యా, ఎట్లుందో మీరే చెప్పాలి. బ్లూ పిచ్ అయితే అనుకోకండి, నా ఫేవరెట్ బ్లూ అయితే కాదు. యా, క్లాత్ అయితే ఆసమ్ ఉంది. మేబీ అవుట్ ఆఫ్ 10 ఒక 8.5 అనుకోండి. అంటే నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. హ్యాండ్స్ ఏమో ఇట్లా బెల్ హ్యాండ్స్ లాగా వచ్చింది, ఇక్కడ టైట్ చేసుకోవడానికి ఒక స్ట్రింగ్ లాగా వచ్చింది అనమాట. సో యా, చాలా బాగుంది. సో మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు వేసుకున్నప్పుడు పిక్చర్స్ పోస్ట్ చేస్తాం. వెయిట్ కరో. ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై సెకండ్ డ్రెస్. సో బాగుంది. ఇది కూడా బ్యాక్లో ఒక జిప్ వచ్చింది అండ్ డోరీస్ వచ్చింది. ఇక్కడ కొంచెం లూజ్ అయింది, బట్ ఏదో పెట్టి సెట్ చేయాలి ఇక్కడ. ఇంకా ఓకే, నాకు ఎప్పటి నుంచో రెడ్ కావాలి అని ఉంది. సో ఇప్పుడు నేను బై చేసింది లాస్ట్. సో అవుట్ ఆఫ్ 10 7 ఇస్తుంది. దిస్ ఇస్ మై సెకండ్ అవుట్ఫిట్ గైజ్. నిజం చెప్పాలంటే కొంచెం లూజ్ ఉంది, కొంచెం చాలా లూజ్ ఉంది.
మేబీ బెల్ట్ ఏమన్నా పెట్టి స్టైల్ చేయాలేమో. నా దగ్గర అయితే బెల్ట్స్ లేవు ప్రస్తుతానికి, కొనుక్కోవాలి. ఈ డ్రెస్ కోసం నేను ఇంకో బెల్ట్ ఇప్పుడు కొనుక్కోవాలన్నమాట. సో మేబీ బెల్ట్ పెట్టి సెట్ చేయొచ్చేమో అనుకుంటున్నా. ఇక్కడ కొంచెం ఇలాస్టిక్ లాగా వచ్చిన హ్యాండ్స్కి, అది నాకు పెద్దగా నచ్చలేదు. బట్ ఓవరాల్ క్లాత్ అయితే చాలా బాగుంది, కానీ నా సైజు అదేమో అన్న ఫీలింగ్ ఉంది. యాక్చువల్లీ నా సైజ్ స్మాల్, కానీ ఏదో లార్జ్ లా ఉంది. మేబీ బెల్ట్ పెట్టి స్టైల్ చేస్తుంది. ఓకే, and this is my third outfit and this is blue color. I really like this and ఇది అవుట్ ఆఫ్ 10లో నేను 9.5 ఇస్తుంది. చాలా మంచిగా సూట్ అయింది నాకు, అంటే చూస్తే కూడా చాలా నచ్చింది. ఇంకా అవుట్ ఆఫ్ దిస్ 3 నాకు ఇది చాలా ఇష్టం. ఇదే నా ఫేవరెట్. గో. ఇది నా థర్డ్ అవుట్ఫిట్, మళ్ళీ బ్లూ. యా, ఇది స్లీవ్లెస్ వచ్చింది, సింగిల్ పీస్. యా, నాకైతే ఓవరాల్గా చాలా నచ్చింది. ఆ గ్రీన్ ఒకటే కొంచెం లూజ్ ఉంది, డిసప్పాయింట్ అయినా తప్ప మిగిలిన అన్ని చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవాలి. నేనైతే ప్యారిస్ ముందు, ఈఫిల్ టవర్ ముందు పోజ్ చేసి దిగుదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్యారిస్ వెళ్ళినా, టామ్స్ వెళ్ళలేదు కాబట్టి టామ్స్ కోసం వెళ్దాం అనుకుంటున్నా గైస్. సో మేబీ ఆ రోజు వేసుకొని ఫొటోస్ క్లోజ్ చేస్తా. బ్యాక్ అయితే ఇలా వచ్చింది, బ్యాక్లెస్ అండ్ సెక్సీ రైట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిందా నేను స్వాది సేమ్ బై చేసింది అని? లేదు, ఇది ఆమెదే. నేను తీసుకున్నా. ఆమెకి కొంచెం లూజ్గా ఉంది కదా, సో అందుకే నేను తీసుకున్నా. నాకు పర్ఫెక్ట్ అయింది, మంచిగా ఉంది కదా గైస్. మీరు కమెంట్ చేసుకోండి, ఇది ఐ మీన్ నాకే బాగుంది అని. ఐ మీన్ నిజం చెప్పు, ఎవరికి బాగుంది అని, నాకో స్వాదికి బాగుంది అని. ఓకే, బాయ్. ఇక్కడే ఉండు. సాడ్లీ ఇదే నా లాస్ట్ టాప్ గైస్. నేను క్రాప్ టాప్ చూపించాను కదా, అదే చూడడానికి అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇట్లాంటి ఏమంటారు, ఇట్లాంటి మోడల్ ట్రై చేయడము. అంటే క్రాప్ టాప్స్ నేను బేసిక్గా కొనుక్కుంటా, కానీ ఇలాంటి టైప్ అయితే ఫస్ట్ టైమే కొనుక్కుంటున్నా. అంటే ఈ టైప్ నెక్స్, హ్యాండ్స్ ఫస్ట్ టైమే. యా, నాకైతే చాలా నచ్చింది. యా, మేము ఈరోజు ఇంకో బయటకు కూడా వెళ్ళాం గైస్ షాపింగ్కి. నా లెగ్ చాలా తిన్ ఉంటుంది అనమాట, సో స్లైడర్స్ అస్సలు పట్టవు నాకు. స్లైడర్స్ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అనమాట, అస్సలు పట్టవు. కానీ కర్ల్ లెగసీస్ ఆ బ్రాండ్ పేరు నాకు అస్సలు తెలీదు. ఆ బ్రాండ్లో అయితే నా లెగ్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నా, కానీ సైజెస్ అవైలబుల్ లేక వాళ్ళు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఫైనల్గా మేము కాల్ చేసి దాన్ని బుక్ చేసేసుకున్నాం అనమాట. సో ఈరోజు వెళ్ళి కొనుక్కున్నాము. ఐ విల్ షో యూ వెన్ దాట్. Yes guys, this is the one. యా, ఎంత పడిందని ఏంటి అని అడగండి. బ్రాండ్ కొంచెం కాస్ట్లీనే ఉంటుంది. యా, ఇది ఎవరికైనా తెలిస్తే చెప్పండి బ్రాండ్ ఎట్లా చదవాలో, నాకు అస్సలు తెలీదు. ఏదో నేనైతే కర్ల్ అంటూ ఉంటా. లెగర్ ఫీల్డ్లో తెలియదు. అయితే జర్మన్ బ్రాండ్ గైస్. బ్రాండ్తో పని ఏముంది గైస్, మన కాలుకి పట్టిందా, మనకి పర్ఫెక్ట్గా ఉందా, మనకి నచ్చిందా అనేది ఇంపార్టెంట్. నా కాలు అయితే చాలా చిన్నది, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నార్మల్గా స్లైడర్స్ నాకు చాలా ఇష్టం, కానీ నా లెగ్ చాలా తిన్న ఉండడం వల్ల ఏ బ్రాండ్ నార్మల్గా మన లోకల్లో కూడా నాకు చాలా లూజ్ ఉంటాయి, కానీ ఇది నచ్చింది గైస్. ఓకే, ప్రైస్ కావాలంటే చెప్తా. ఇది 120 యూరోస్, అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో ఒక 10,000 అనుకోండి. యా, నాకైతే నచ్చింది, కొనుక్కున్నా. ఇలాంటి టైప్లో స్లిప్పర్స్ ఏం లేవు, ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటుంది తను. సో తను ఇది కొనుక్కుంది గైస్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే, 10,000. యా, తను కొనుక్కుంది అనమాట. నాకు ఇది కూడా బ్రాండ్ అసలు తెలియదు, పేరే తెలియదు అసలు. ఫస్ట్ టైమే చూస్తున్నాయి ఈ బ్రాండ్. యా, ఆరెంజ్ కలర్. తన కాళ్ళకి బాగుంది గైస్, నాకు అస్సలు బాగాలేదు. ఆమె వేసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఫోటో పెడతా. ఓకే గైస్, ఎండింగ్కి ఎవరు రారంట, నేనే ఎండింగ్ ఇస్తున్నాం ఆ వీడియోకి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ షేర్, కమెంట్ అండ్ లైక్ అవర్ ఛానల్. మాకు వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, ఈవెన్ సబ్స్క్రైబర్స్ కూడా. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్ గైజ్. మళ్ళీనే వీడియో క్యాప్చర్ చేస్తుంది గైస్, ఆమెనే మా కెమెరామెన్. అందుకే మళ్ళీ చాలా తక్కువ కనిపిస్తుంది వీడియోస్లో. మేము మాక్సిమం తనతో మాట్లాడిపించడానికి ట్రై చేస్తాను తెలుగులో. తన తెలుగు మూవీస్ చాలా ఇష్టం, తెలుగు చూస్తుంది. నేను తన ఫేవరెట్ మూవీ ఏంటో అడిగి షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను గైస్. వెయిట్ ఫర్ ది షార్ట్ వీడియో. ఇది షీన్ హౌల్ అనుకోండి, లైక్ మన ఇండియాలో మింత్రా ఆ కైండ్ ఆఫ్ యాప్స్ లాగా. ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, డీసెంట్ ప్రైజెస్, చాలా డీసెంట్ ప్రైజెస్ ఉంటాయి. లైక్ మనం లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కొనుక్కోవచ్చు ఈజీగా, అఫోర్డబుల్. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడికి వచ్చి ఏదో పోజులు కొడుతున్నాం అనుకోకండి, ఇక్కడ డ్రెస్సింగ్ స్టైలే ఇలాంటిది కాబట్టి మేము అడాప్ట్ చేసుకుంటున్నాం అంతే. అండ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు దిగడానికి, ఇక్కడ వాళ్ళతో అబ్రాడ్లో వాళ్ళతో బయటకు వెళ్తే కొంచెం వాళ్ళతో మేము కూడా కొంచెం మంచిగా కనిపించాలి కదా, అందుకే కొనుక్కుంటున్నాం గైస్. ఎనీవేస్, బాయ్. Lots of love, besties.